గురువు గారు ఏమి చేయడు కదా, నిన్నే పిలుస్తున్నాడు. రా రేయ్ కత్తి పట్టుకురండి రా. అంత పని మాత్రం చెయ్యకు వీర్రాజా. ఈ ముసల్దా పళ్ళ సెట్టు పెట్టించినా సెట్ అవ్వదు. అది నా పెళ్ళమైంది. కర్మ కాకపోతే ఇలా ఇరుకు చచ్చానేట్రా. వీర్రాజు నువ్వు చూడవలసింది నన్ను కాదు, అటు చూడు. వీర్రాజు ఏంటి? 40 సంవత్సరాల నుంచి ఓపిక పెట్టావు. 4 నిమిషాలు 4 నిమిషాలు ఓపిక పెట్టావు. నాకు అర్జెంటుగా 3 లక్షలు అప్పు కావాలి. మీ దగ్గర దొరుకుతాయని ఎవరో చెప్తే వచ్చాను. దయచేసి నాకు అప్పు ఇవ్వండి. ఆగాగా అస్సలు భయపడ మాకే. సరుకులో అరకుంది. వీర్రాజు ఈ అరకులో సరుకుంది నా కాడే. ఎంత కావాలన్నా ఇచ్చేస్తా. కానీ నా కాడ అప్పు పుట్టాలంటే నా కండిషన్కు నువ్వు ఒప్పుకోవాలి. కాదనకూడదు మరి. ఏంటిది? వడ్డీ టైంకి కట్టాలి అంతే కదా? అది కూడా తెలుసుకునే వచ్చాను. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు. నేను అర్జెంటుగా వెళ్ళాలండి. ముందు డబ్బులు ఇవ్వండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. నా కండిషన్స్ అన్ని రాయడానికి అరగంట టైం పడుతుంది. నాకంత టైం లేదండి. ముందు డబ్బులు ఇవ్వండి. నేను సంతకం చేసి వెళ్తాను. మీరు ఆ తర్వాత రాసుకోండి. అప్పలకొండా పేపర్లు తీసుకురా. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. ఇక్కడ ఇక్కడ పెట్టు. వీర్రాజు నీ పెళ్ళి అయిపోయినట్టే. ఆ అగ్రిమెంట్ 3 సంతకాలకు కాదు, 3 ముళ్ళకి అనుమతి. ఇవ్వండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఉండు. అప్పిచ్చేటప్పుడు నాకు ఒక సెంటిమెంట్ ఉంది. కాదనకూడదు మరి. నా మనోభావాలు డ్యామేజింగ్ అయిపోతాయి. గుండె పగిలిపోతుంది. తీసుకో. ఏంటిది? నా మనోభావాలు. అంటే ఇది మా వీర్రాజు ఆచారం. ఈ పెద్ద ముండవని చెబుతున్నాను కదమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. తీసుకో. శుభం. సరే డబ్బులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వ్యాపారాభివృద్ధి రస్తు. మీ వ్యాపారంలో మంచి సక్సెస్లు రావాలని కోరుకుంటున్నాను. శుభం. థ్యాంక్ యూ సార్. ప్రాణ స్నేహితులు పార్ట్నర్స్ అవుతున్నారు. అందులోనూ 100 కోట్ల ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీంతో ఇండియాలోనే కన్స్ట్రక్షన్ రంగంలో మీ కంపెనీ పేరు మారుమోగిపోతుంది. ఆల్ ది బెస్ట్ యంగ్ మ్యాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఇక్కడే నిలబడ్డా లోపలికి వెళ్ళండి. నాకు అర్హత లేదు. వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళు. నేను
ఒకరి నెడలో ఒదిగినవ్వండి, దూరంగానే ఉంటుంది. ఓకే సార్, మీ ఇష్టం. అలాగే. నమస్కారం అండి, కూర్చోండి. ఎవరేయుడా? నీకు తెలీదా? గగన్ వాళ్ళ అమ్మగారు కష్టపడి కొడుకుని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది. అవునా? నేను విన్నాను, కాని చూడలేదు. అమ్మా, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదరా. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే బాబు. అమ్మా. ఆంటీ, అంకుల్, ఈవిడ మా అమ్మ. నమస్తే అండి. బాబు, గణపతి పూజ పూర్తయింది. ఇక మీ జయం కోసం, వ్యాపారాభివృద్ధి కోసం లక్ష్మీ పూజ చేయాలి. ఇందులో మీరిద్దరూ భాగస్వాములు కాబట్టి వచ్చి పూజలో కూర్చోండి. రారా. నువ్వు కూర్చోరా. నా తరపున మా అమ్మ కూర్చుంటుంది. అదేంటి? మీరు కదా వ్యాపారం మొదలుపెట్టేది, మీరే కూర్చోండి. ఆంటీ, ఏ పూజ చేసే ముందైనా గణపతిని పూజిస్తారు. నేను ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా ముందు మా అమ్మతోనే పూజ చేయిస్తాను. మీరిద్దరే కూర్చోండి, లేదంటే పంతులు గారితో చెప్పి తనతోనే పూజ చేయించండి. ఏంటమ్మా నువ్వు? వాడి సెంటిమెంట్ని మనం ఎందుకు కాదనాలి? మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదరా. ఏంటి అంకుల్ అవి? అవన్నీ ఇప్పుడు ఎందుకులే గగన్. మీరెందుకు వద్దంటున్నారో తెలుసుకోవాలి కదా. మా అమ్మ కూర్చుంటే మీకేంటి అభ్యంతరం? అభి తరపున వాడి తల్లిదండ్రులుగా మేమిద్దరం పూజలో కూర్చుంటాం. మరి మీ తరపున మీ అమ్మగారు మాత్రమే కూర్చుంటారు కదా. మీ నాన్నగారు మీతో లేరు కదా. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగరా. కోట్లు పెట్టుబడి పెడుతున్నావు. భర్త పక్కన లేకుండా ఇలాంటి పూజలో కూర్చుంటే రేపు నష్టం వస్తే ఏం చేస్తారు? రే గగన్, పర్వాలేదు నాన్న, మీరిద్దరూ కూర్చోండి. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. లేదులేమ్మా, మనం ఈ ప్రాజెక్ట్ చేయటం లేదు. నాన్న గగన్, తొందరపడకు. ఇంత పెద్ద అవకాశం వదులుకోవడానికి కారణం నేను కాకూడదు నాన్న. గగన్, ఇంకొకసారి ఆలోచించు. ఇంత చిన్న విషయం కోసం అంత పెద్ద ప్రాజెక్ట్ను వదులుకోవటం కరెక్ట్ కాదు. సార్, స్వార్థం కోసం, అవసరం కోసం, అవకాశం కోసం మనుషుల్ని వదులుకుంటున్నారు. పార్ట్నర్షిప్ దే ఉంది. నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. తప్పు బాబు. పరాయి వాళ్ళని నాన్న పిలవకూడదు. ఇప్పటి వరకు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో రెట్టింపు లాభం పొందానే తప్ప ఎందులోనూ నష్టం రాలేదు. ఎందుకంటే నా ప్రతి సక్సెస్లోనూ మా అమ్మ ముందుండి నడిపించింది కాబట్టి.
ఇప్పుడు కొత్తగా మమ్మల్ని వదిలేసిన మనిషిని, మా జీవితాల్లో పూర్తిగా వెలివేసిన మనిషిని తీసుకురాలేం కదా సార్. రేయ్, మా పేరెంట్స్కి నీ గురించి మీ అమ్మ గురించి తెలియదురా. మన ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని పార్ట్నర్షిప్ వద్దనుకోకరా, ప్లీజ్ రా. రై, నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ వేరా. అలాగే మా అమ్మ కూడా ఎప్పటికీ మా అమ్మే. ఏమీ లేనప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అమ్మే నాకు అన్నీ అయింది. మీ అందరికీ ఒక మాట చెప్తాను, నాకు అన్నీ మా అమ్మే. నా కష్టంలో తోడు, నా బాధలో ఓదార్పు, నా విజయంలో చిరునవ్వు, అన్నీ మా అమ్మే. నేను నడత నేర్చిన అన్ని ఈ చేయి పట్టుకునే చేశాను. నేను ఈ రోజు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఈ చల్లని చెయ్యి. అలాంటి ఈ చెయ్యి శుభానికి పనికి రాదు అంటే అది 1000 కోట్లైనా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ 1000 కోట్ల కంటే విలువైంది మా అమ్మ. అమ్మా, నిన్ను కాదు అన్న ఏదైనా సరే నాకు అవసరం లేదమ్మా. పదమ్మా, వెళ్దాం. రే గగన్, ఏంట్రా ఇది? నీకిలాంటి అవమానం జరిగింది ఒక దుర్మార్గుడి మూలంగా. అమ్మా, నీకు అవమానం జరిగిన చోట నేను మాత్రం ఎలా ఉంటానమ్మా? పద, వెళ్దాం. రే గగన్, సారీ అమ్మా. నువ్వెందుకురా సారీ చెప్పడం? నీకక్కడ అవమానం జరిగింది కదా. ఎక్కడ అవమానం జరిగింది? జరిగింది సన్మానమే. అదేంటమ్మా? అవునరా, నిజమే చెప్తున్నాను. నాకేం బాధగా లేదు. అక్కడున్న చాలా మంది తల్లులో నీలాంటి కొడుకో వాళ్లకు లేడే అని బాధపడి ఉంటారు. కన్న తల్లి కోసం కోట్లు కాదనుకున్నావు. ఈ తల్లి గౌరవాన్ని అంతెత్తులో నిలబెట్టావు. నువ్వెందుకురా సారీ చెప్పడం? వాళ్ళు అంతకన్నా ఎదగలేరమ్మా. నువ్వు వాళ్ళందరికన్నా ఎదిగిపోయావు కదరా. ఒకసారి ఇక్కడ ఆపరా. ఎందుకు ఆపమన్నావమ్మా? గుడికి వెళ్ళొస్తాను నాన్న. ఇంకా నీ మనసులో బాధ చెరిగిపోలేదా? దేవుడితో నీ బాధలు చెప్పుకోవడానికి వెళ్తున్నావా? కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్తున్నాను. అవును, నీకోసం నేనేం చేశానో నాకు తెలీదురా. కానీ నువ్వు నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే నేనేనా నీకోసం ఇంత చేసింది అని నమ్మలేకపోయాను.
బంగారం లాంటి కొడుకునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి కదా. అందుకే వెళ్తున్నాను. సరే అమ్మా, ఈలోపు నాకు ఒక చిన్న పనుంది, చూసుకొని వస్తాను. అలాగేరా, జాగ్రత్త. శారద, నా నీడ కూడా నీ మీద పడినివ్వడం లేదు. ఒక్కొక్కసారి గుడి నీడ కూడా ఇళ్ల మీద పడటం మంచిది కాదు అంటారు. అంత అశుభంగా అనుకుంటున్నావా? అనుకునే దశ దాటిపోయి చాలా కాలం అయిపోయిందండి. నిన్ను చూసి కూడా చాలా కాలం అయింది. ఎలా ఉన్నావు శారదా? ఉన్నాను, ఐదో తనం లేని ముత్తైదువులా. ఇందాక జరిగిందంతా నేను చూశాను. అక్కడ నాకు జరిగిన సన్మానం కూడా మీరు చూసే ఉంటారు కదా. అందుకు నేనే బాధ్యున్నా నాకు తెలుసు. అది గుర్తించటానికి మీకు ఇన్నేళ్లు పట్టింది. కానీ నా కొడుక్కి ఒక్కరోజే పట్టింది. పసితనంలోనే వాడి మనసులో ఆ బీజం పడింది. వాడికి నా మీదున్న ద్వేషం వల్లే నేను ధైర్యంగా వాడికి ఎదురుపడలేకపోతున్నాను. పోనీలేండి, అలాగైనా మీ మర్యాద నిలుపుకుంటున్నారు. శారదా, చివరికి నువ్వు కూడా నన్నింకా అపార్థం చేసుకుంటూనే ఉన్నావా? ఎవరిని ఏం అడుగుతున్నారు? ఏమండి, మమ్మల్ని అనాథల్ని చేయకండి, మీకు దండం పెడతాను. ఎవరు మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. కనీసం నీ మనసైనా కరగదా? అహల్యని రాయిగా మారమని శపించిన మహర్షి నువ్వెప్పటికీ కరగవా అని ఆ రాయినే అడిగినట్టుంది. అవును, నాకు తెలుసు. కానీ ఆ శాపానికి పాపానికి నేనిప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. శిక్ష అంటే మీ దృష్టిలో జీవితాంతం ఐశ్వర్యం అనుభవించడమా? లేక మరొక భార్యతోనూ ఆమెకు పుట్టిన పిల్లలతోనూ సుఖ సంతోషాలతో జీవించడమా? నీ మనసులో నా మీద ఇంత దూరం పెరిగిపోయిందని నేను అస్సలు ఊహించలేదు శారదా. ఇప్పుడు నేను గతంలో లేనండి,
వర్తమానంలో ఉన్నాను కాబట్టి ద్వేషించే దశని ఏనాడో దాటిపోయాను. మీరు దగా చేసిపోయినా దేవుడు మాత్రం న్యాయమే చేశాడు. ప్రయోజకుడైన కొడుకునిచ్చాడు. మీరు నాతో లేరని సమాజం వేలెత్తి చూపించిన ప్రతిసారి ఈ అమ్మకు కొండంత అండగా కొడుకున్నాడని నిరూపిస్తూ వచ్చాడు. మీకు వాడికి ఉన్న తేడా అదేనండి.